అవకాశం లేదనుకుంటే పెద్దగా ఆశలుండవు. ఏ చిన్న అవకాశం ఉన్నా వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అన్ని అనుకూలంగా ఉన్నా కూడా గ్యారంటీ అని లైట్ తీసుకోవడానికి లేదు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే. పోటీ ప్రపంచంలో ఎవరు ఎదురొచ్చే అవకాశం గుంజుకుంటారో తెలియదు. అందుకే ఓ జిల్లాలో నేతలు ఎవరి లెక్కలు వాళ్ళు వేస్తున్నారు. రేవంత్ కేబినెట్ లో ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. నిజామాబాద్ రూరల్, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. గెలిచిన వాళ్లలో సుదర్శన్ రెడ్డి సీనియర్. మిగతా 3 ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచినోళ్లే. ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంతరావు, నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు. సుదర్శన్ రెడ్డి గతంలో ఇదే తరహాలో ఒక్కరే గెలిచి వైఎస్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. డిఎస్, షబ్బీర్ అలీ, సురేష్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఓడిపోవడంతో అప్పట్లో సుదర్శన్ రెడ్డికి అనూహ్యంగా మంత్రి పదవి దక్కిందే. ఇప్పుడు కూడా అలాంటి లక్కీ ఛాన్స్ వచ్చిందంటున్నారు సుదర్శన్ రెడ్డి అనుచరులు. అర్బన్ బరిలో దిగిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఓడిపోవడంతో సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ అయిందట. సీనియర్ రేస్ లో లేకుండా పోయారని సంతోషపడుతున్నారట. షబ్బీర్ అలీ గెలిస్తే తప్పకుండా మంత్రి అవుతారన్న ప్రచారం మైనారిటీలో విస్తృతంగా జరిగింది. మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఖాయమనుకున్నారట. అయితే సీన్ రివర్స్ అయింది. షబ్బీర్ ఓటమితో సుదర్శన్ రెడ్డికి మంత్రిగా అవకాశం దాదాపు ఖరారైనట్లుగానే ప్రచారం జరుగుతోందట. సుదర్శన్ రెడ్డి పార్టీ ట్రెజరర్ గా ఉన్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవమే మంత్రి పదవిని తెచ్చిపెడుతుందని ఆయన అనుచరుల మాట. గతంలో మంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా కలిసొచ్చే అంశమట. అయినా ఏదో ఒక అనుమానం వెంటాడుతోందట. కేబినెట్ బెర్త్ కోసం షబ్బీర్ అలీ కూడా రేస్లో ఉన్నారట. ఎమ్మెల్సీ కోసం తిరుగుతున్నారట షబ్బీర్ అలీ. ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయితే మంత్రి పదవి పక్కా అంటున్నారట షబ్బీర్ అలీ. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ఉమ్మడి జిల్లా నుంచి రేసులో ఉన్నారట. ఏఐసీసీ నేతలతో ఉన్న సంబంధాలతో మంత్రి పదవి తనకేనని ధీమాగా ఉన్నారట మదన్ మోహన్ రావు. ఐటీ సెల్ చైర్మన్ గా ఉండడంతో ఐటీ శాఖ ఇస్తారన్న ప్రచారం మొదట్లో జరిగింది. అయితే ఆ పోర్ట్ఫోలియో శ్రీధర్ బాబుకు ఇవ్వడంతో మరో శాఖ ఇస్తారని ఆయన అనుచరులు అంటున్నారట. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఒక మంత్రి పదవి దాదాపు ఖాయం. మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట. అయితే ఆ పదవి ఎవరికి దక్కుతుందనేదే ఇంట్రెస్టింగ్ గా మారింది.